రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలో శివకూడలిని సాధన 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవేశ్వర్ యోగి స్వామీజీ కుటుంబ సమేతంగా పాల్గొని జ్యోతి వెలిగించి 6వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు పాల్గొని యోగేశ్వర్ యోగి సూచించిన మెడిటేషన్ కార్యక్రమంలో పాల్గొని భక్తులు మెడిటేషన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న యుగంలో మనిషి ఎన్నో ఆలోచనలతో, కుటుంబ బాధ్యతలు, టెన్షన్లతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని, అందువల్ల ప్రతిరోజు 10 నిమిషాల పాటు అన్నీ మర్చిపోయి ధ్యానం చేస్తూ మెడిటేషన్ నిర్వహిస్తే మనిషికి ఎక్కడా లేని సంతృప్తి లభిస్తుందని తెలిపారు. ఆశ్రమానికి చేరుకున్న భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థితి మీకు వస్తుంది. దానిలో నుంచి ఒక చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోతారు. లేదా బ్లిస్ అంటే ఆనందము, లేదా స్టిల్నెస్ అంటే నిశ్చలత్వము, ఏదో ఒకటి మీకు జరుగుతూ ఉంటుంది. సజెస్ట్ నా మాటలు వినండి, మీకు ఆ స్థితి వచ్చేస్తుంది. మీరు స్పెషల్గా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మీ మనసులో శివోహం అనుకుంటున్నాను. ప్రశాంతత ముందుకు వెళ్తూ మన ఒక్కరు మన యొక్క ఎప్పుడైతే మనం ధ్యానం చేసి కానీ మన మెడిటేషన్ ద్వారా మన చైతన్యాన్ని పెంచుకొని చేయగలిగితే మనం ఆ విశ్వాన్ని కూడా మన యొక్క హ్యూమన్ కాన్షియస్నెస్ మానవాళిని మొత్తం మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సో నేనేదో ధ్యానం చేస్తున్నాను, నా ఒక్కడి కోసమే చేస్తున్నాను అనే భావన కాకుండా మనం చేసే ప్రతి ఒక్కటి ఈ విశ్వం మీద ఎఫెక్ట్ అంటే దాని యొక్క ప్రభావం పడుతుంది. సో మీకు వచ్చిన ఉదాహరణ ఉంది. ఒక బటర్ఫ్లై అంటే సీతాకోక చిలుక రెక్కలు ఊపితే ఎక్కడో ప్రపంచంలో ఒక సీతాకోక చిలుక రెక్కలు ఊపితే ప్రపంచంలో ఇంకొక చోట సైట్లో అనేది వస్తుందట. అంటే దీనికి దానికి అంత సంబంధం ఉంది. అటువంటిది మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం చేసే ప్రతి పని మన ఈ యొక్క విశ్వం పైన, మన యొక్క సమస్తమైన మానవ జాతి మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి సో మనందరం ఆధ్యాత్మికంగా మనము యోగులకు ఋషులు అవుతూ అంటే మనం ఇవన్నీ వదిలేసి కాకుండా ఈ ప్రాపంచికంలోనే ఉంటూ మనం మన యొక్క ఆధ్యాత్మికంగా ఎదగాలని ఒక ముఖ్యమైన నచ్చిందా ఓకే, నచ్చలేదు